ఒక్క నిమిషం. రాణిని మాట్లాడుతున్నాను. రాణమ్మని మాట్లాడుతున్నాను. అతని సెల్కి ఫోన్ చేయండి. చూడండి. ఆగండి. ఎస్ సార్, ఎస్ సార్. ఓకే సార్, ఓకే సార్, ఓకే. అందరే వదిలేసరండి. ఫోన్ నాకెందుకు ఇచ్చావు? సార్ నేను లేనని చెప్పొచ్చు కదా. ఏంటి రైటర్ గారు, స్టోరీ ఎంతవరకు వచ్చింది? పేరు కూడా పెట్టేశాను. ఏంటది? అమ్ము అనే నేను. మన అమ్ము గురించా? తరచూ రాణివాసం వెళ్తున్నట్టున్నావు కదా, చెప్పరా. రాణితో చెప్పి ఏకంగా నీకు మంత్లీ పాసే ఇప్పించేస్తాను. అదేం వద్దు, నేనే మాట్లాడతాను. సరేలే, లిమిట్గా తాగు. ఎవరి గురించో స్టోరీ రాస్తానని చెప్పి నువ్వు గాడి తప్పకో. ఆ రాణివాసంలో ఎంతో మంది రాజులు గల్లంతైపోయారు, నేనొక్కని తప్ప. రేయ్, ఒక ఫుల్ తీసుకురా. ఇస్తాను. కొంచెం చెట్టు కొడవే. సూపర్ గా ఉంది. ఏంటే అమ్మో, బాగా తినండి. అమ్మో, విజయ్ భోజనం ఆకలేదట ఉన్నాడు. ఇంకొంచెం పోయి పోస్తున్నాను. అంతొద్దు. ఏమైనా కావాలా? నాకు కూడా కొంచెం. ఇదిగో. ఏయ్, భోజనం చేయలేదా? ఆకలిగా లేదు. డాక్టర్ ఏమన్నారు? నేనే వృత్తికి పనికి రానన్నారు. అంతే కదా, మేమంతా ఉన్నాం కదా. ఏమిటిది? చిన్న పిల్లలాగా రోగాలు అందరికీ వస్తుంటాయి. రానక్క, ఆరోగ్యం వయసు ఉన్నంత వరకే ఈ వృత్తిలో మోసుంటుంది. మూల ముసుగుదాన్ని పడుకొని మూలగుతూ ఉంటే ఇక్కడున్న 10 మంది బతుకులు వీధిని పడతాయి. అది పాపం. నేను వెళ్ళిపోతాను. పిచ్చిదానిలా వాక్కు, నీకేమీ కాదు. రేపొద్దున పెద్ద డాక్టర్ దగ్గరికి వెళదాం. నువ్వు మందులు వేసుకొని పడుకో. వెళ్ళు. విజయక్క కనిపించిందా? లేదు. ఎక్కడికి వెళ్ళింది విజయక్క? ఏది? నేను చూడలేదు. విజయక్కని చూసావా? తెలీదు. ఉండవే, వస్తాను. విజయక్క లోపలుందా? ఆహా. అమ్మా, విజయక్కని చూసావా? అమ్మా, నిన్నే అడుగుతున్నాను. విజయక్క ఏది? బయటికి వెళ్ళింది. ఎక్కడికి? పక్కనే. పక్కనే అంటే ఎక్కడా? నాతో చెప్పి వెళ్ళలేదు. ఎప్పుడొస్తుంది? తెలీదు. విజయక్క, అమ్మో, ఇలారా. ఇలా ఇవ్వు, కూర్చో. వస్తుందని చెప్తే వదిలేయాలి, అర్థమైందా? ఎవరది? ఎవరని అడుగుతున్నానుగా. ఓ, మీరా? వెయిట్ చేయండి, వస్తాను.
ఏమిటి ఈ రోజు కూడా మాట్లాడుకోవడమేనా? డ్రెస్ చేంజ్ చేసుకోలేదా? డ్రెస్సా? హలో, ఇక్కడికి ఎందుకు వచ్చావో తెలుసుగా. ఆ, లేదు, నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకురా. ఓకే. సార్ ఏం చేస్తుంటారు? మ్మ్, ఉద్యోగం అడిగాను. రైటర్. ఏ పోలీస్ స్టేషన్లో? రచయితని. ఓ, సినిమాలకి రాస్తుంటారా? సినిమాలు కాదు, నావెల్స్ రాస్తాను. దేని గురించి రాస్తున్నారు? మ్మ్, ఈ చోటు గురించి, ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి, తర్వాత? వీళ్ళ జీవిత విధానం, సంతోషం, అయ్యో. దుఃఖం. ఆ, ఓహో, మీరు అటువంటి రైటరా? అటువంటిది కాదు, ఇది మరో విధంగా ఉంటుంది. ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ పరిస్థితులు నాకు నచ్చాయి. అంతకంటే నువ్వు నాకు బాగా నచ్చావు. టైటిల్ కూడా పెట్టాను, అమ్ము అనే నేను. అమ్ము అనే నేనా? నీ గురించి రాయబోతున్నాను. నా గురించా? నా గురించి రాయడానికి ఏముంది? ముందు చదువుకుంటాను, తర్వాత రాస్తాను. నేను నిన్ను తాకచ్చా? తన జీవితం పూర్తిగా మారిపోవాలి. అందుకు ఎవరు ముందుకొస్తారో, ఎవరు రావాలి? తనకు నివారణ అవసరం లేదు, నివృత్తి కావాలి. నివృత్తే కావాలి. ఉండు. ఏదో మాట్లాడాలన్నా? ఎవరైనా వచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటామని అడిగితే ఏం చెప్తావు? నాలాంటి వాళ్ళని అలా ఎవరైనా అడుగుతారా? అడిగితే నువ్వేం చెప్తావు? నీ స్టోరీకి ఏమైనా కావాలా? నువ్వేం చెప్తావు? అడిగినప్పుడు చూద్దాం. నేనడిగితే? ఎందుకు నవ్వుతున్నావు? కథకి ఇది వర్కౌట్ అవుతుందేమో, జీవితానికి అది కాదు. అయితే నువ్వు ఈ తప్పే చేస్తూ ఉంటావా? ఏది తప్పు? ఇప్పుడు నువ్వు చేస్తున్నది. నీకు తప్పనిపిస్తుందా? అది నాకు అనవసరం. ఇది నాకు బాగా నచ్చింది. ఇలా చూడు గౌరీ, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీతో మాట్లాడడం బాగుంది, నీతో తిరగడం బాగుంది. నేనెంతో మందితో గడిపాను, కానీ నీతోనే క్లోజ్ గా ఉంటున్నాను. అందుకని రోజు నీ మొహమే చూసుకుంటూ, నీతోనే గడుపుతూ, నీతోనే ఉండాలంటే ఇది నాకు అవసరం అంటావా? అదే జీవితం, అదే సంతోషం. ఇప్పుడు నేను సంతోషంగానే ఉన్నానుగా. నీకు అర్థం కావడం లేదు. టైం అయింది, కస్టమర్ వెయిట్ చేస్తుంటాడు. మనం బయలుదేరదాం.